బాపట్ల జిల్లా రేపల్లె మండలం వ్యవసాయ అధికారి మహేష్ దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. పంట దశ ఉండే పంటపై వర్షపు నీరు నిలవకుండా చూసుకోవాలని, అంతర్గత కాలువల ద్వారా నీటిని బయటకు పంపే చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే కోసిన పంట మొలకెత్తకుండా పరిగణలోకి తీసుకోవడం, పంట రక్షణకు తగిన చర్యలు చేయడం ద్వారా తుఫాన్ కారణంగా వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చని ఆయన వివరించారు. ఏదైతే ఈ పంట నీళ్లు నిలిచినట్లయితే ఈ 2 రోజుల్లో ఆ నీటిని వెంటనే కాలువల ద్వారా, అంతర్గత కాలువల ద్వారా బయటికి పంపించే మార్గం చూసుకోవాలి. అలాగే ఏదైతే మన కంకులు కోసిన తర్వాత కానీ ఇలా తడిచిన తర్వాత మొలకలు వచ్చినట్లయితే ఆ మొలకల మీద 5% ఉప్పు ద్రావణం అనగా 50 గ్రాములు ఉప్పు మరియు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ధాన్యం అనేది రంగు మారకుండా మరియు మొలకెత్తకుండా కూడా ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాం. అలాగే కొంతమంది రైతులు కళ్ళాల్లో ధాన్యం ఏర్పరచుకొని పట్ట కప్పుకొని జాగ్రత్త పరచుకోవాలి. ఎరగేసుకొని ఉప్పు ద్రావణం చల్లుకొని ఆ పంటను సంరక్షించుకొని అమ్ముకోవాలని, అలాగే మన రైతు సేవా కేంద్రాల ద్వారానే 100% అందరూ కూడా రైతులు అమ్ముకొని అధిక ధర పొందొచ్చు అని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా బయట దళాలను ఆశ్రయించవద్దు. మన దగ్గరే క్వింటాలకు 2389 రూపాయలు